సామెతల గ్రంథము 5వ అధ్యాయము. 1, 2, 3, 4లలో దేవుడు చెప్పాడు, జ్ఞానము, తెలివి, వివేచన, వెండిని వెతికినట్టు, బంగారాన్ని వెతికినట్టు జ్ఞానాన్ని వెతకమన్నాడు, తెలివిని వెతకమన్నాడు, మంచి బుద్ధిని కలిగి ఉండమన్నాడు. సో నోటి మాటలు జాగ్రత్తగా కాపాడుకోమన్నాడు, కంటి చూపులు జాగ్రత్తగా అటు ఇటు చూడకుండా కాపాడుకోమన్నాడు, లేకపోతే కుడి పక్క ఎడమ పక్కకు వెళ్ళకుండా స్ట్రైట్ మార్గంలో వెళ్ళమన్నాడు. షార్ట్ కట్లు వెతకద్దన్నాడు. ఇవన్నీ కూడా మన మానవ జీవితానికి ఎంతో ముఖ్యమైన పాఠాలు. ఏ స్కూల్లో నేర్పరు, ఏ కాలేజ్లో నేర్పరు, ఏ పేరెంట్స్ కానీ ఏ టీచర్స్ కానీ గైడ్ చేయరు. ఇవన్నీ కేవలము బైబిల్లో రాయబడి ఉన్నాయి. కాబట్టి మనం అదృష్టవంతులం, మనకు ధన్యత ఈ బైబిల్ దొరకడం అనేది. ఇన్ని మంచి వాక్యాలు, ఇన్ని మంచి మాటలు మనకు దొరికాయి. మనము చదువుకొని మహాభివృద్ధి చెందాలి, జ్ఞానంలో ఎదగాలి. ఫస్ట్ నువ్వు జ్ఞానవంతుడవైతే నీకు పేరు, ఘనత ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు జ్ఞానవంతుడవైతే నువ్వు ఎలా సంపాదించుకోవాలో నీకు ద్వారాలు ఓపెన్ అవుతుంటాయి. చాలామంది దేవుడు అదే అన్నాడు, జ్ఞానం లేక అందరూ నశించిపోతున్నారు అని. ఎవరైతే జ్ఞానము కలిగి ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా నశించిపోరు, వాళ్ళు ఎప్పుడు రక్షించబడతారు. ఎవరైతే జ్ఞానము కలిగి ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా కాపాడబడతారు. జ్ఞానము గురించి ఎక్కువగా ప్రార్థించుకోమని ఈ యొక్క సామెతల గ్రంథముల ద్వారా దేవుడు మనకు బోధిస్తున్నాడు. కానీ మనం ఎప్పుడు కూడా జ్ఞానం గురించి అడగము. మన చిన్నప్పటి నుంచి కూడా అడగమని కూడా ఎవరు చెప్పరు. ఉద్యోగం కావాలని అడగమంటారు, పెళ్ళి కావాలని అడగమంటారు, గర్భఫలం కావాలని అడగమంటారు, లేకపోతే ఎడ్యుకేషన్లో మంచి మార్కులు రావాలని అడగమంటారు. కానీ ఈ జ్ఞానం అనేది అడగమన్నది మాత్రం బైబిలే. దేవుడు అడగమంటున్నాడంటే దాని వెనకాల స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. కాబట్టి ఎవరెవరికి ఏ విషయంలో జ్ఞానము కొదువుగా ఉందో ఆ విషయంలో అడిగి మనం పొందుకోవచ్చు. దేవుడు ధారాళంగా ఇస్తాడట, విస్తారంగా ఇస్తాడట జ్ఞానము. ప్రతి విషయంలో జ్ఞానం అడగండి. మీరు అందరం కూడా జ్ఞానవంతులై ఉండడం దేవుడి చిత్తము. చూద్దాము. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము. ఈ వాక్యాలన్నీ కూడా జ్ఞానంతో, దేవుడి యొక్క జ్ఞానంలో నుంచి పుట్టాయండి. దేవుడి యొక్క మనసులో నుంచి, దేవుడి యొక్క ఆలోచనల నుంచి పుట్టాయి. మన దేవుడు సర్వజ్ఞాని. ఆయన జ్ఞానానికి మితము లేదు, అంటే ఎండ్ లేదు. ఆయన జ్ఞానానికి ఒక ఒక పులి స్టాప్ అంటూ లేదు. చాలా అత్యంత జ్ఞాని మన దేవుడు. సర్వజ్ఞానవంతుడు ఆయన దగ్గర చాలా జ్ఞానం ఉంది. ఆయన జ్ఞానము చేత భూమిని సృష్టించాడు, ఆకాశాన్ని సృష్టించాడు, సెలయేర్లను సృష్టించాడు, మానవుణ్ణి సృష్టించాడు. ఇంత మహా అద్భుతమైన ప్రపంచాన్ని ఆయన జ్ఞానము చేత సృష్టించాడట. కాబట్టి ఆయన ఉపదేశాలన్నీ కూడా జ్ఞానోపదేశము. బైబిల్ కూడా ఆయన జ్ఞానంలో నుంచి, ఆయన తలంపులో నుంచి, ఆయన ఆలోచనల నుంచి, ఆయన నోటి మాటల నుంచి, ఆయన స్వభావం నుంచి పుట్టిన వాక్యాలు ఈ బైబిల్ వాక్యాలు. జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవి యొగ్గుము. జ్ఞానము, వివేకము ఇది కలిగి ఉండమని దేవుడు చెప్తున్నాడు. ఇవన్నీ బోధకు చెవి యొగ్గుము. మనం దేనికి చెవి యొగ్గుతున్నాం? న్యూస్కి, న్యూస్ ఛానల్స్కి, లేకపోతే వాళ్ళింట్లో ముచ్చట్లకు, వీళ్ళింట్లో ముచ్చట్లకు మనము చెవులు ఎగ్గుతున్నాము. కానీ మనం చెవు పెట్టాల్సిందల్లా దేవుడి వాక్యం వినాలని, దేవుడి మాటలు పలకాలని, దేవుడి మాటలు వినాలని. ఈ వివేకము గల బోధకు చెవియొగ్గుము, జ్ఞానోపదేశముకు ఆలకింపుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. చూసారా? బుద్ధి కలిగి నడుచుకుందాము ఎప్పుడు? జ్ఞానం ఉన్నప్పుడు. అందుకే జ్ఞానవంతులు నడిచే విధానం వేరు, మాట్లాడే విధానం వేరు, చూసే విధానం వేరు, ఆలోచించే విధానం వేరు. అదే అజ్ఞానులు మాట్లాడే విధానం వేరు ఉంటుంది. ఒక జ్ఞానిని, అజ్ఞానిని ఇద్దరిని పక్క కూర్చోబెడితే మనకు తేడా తెలిసిపోతుంది, ఎవరు బాగా మాట్లాడుతున్నారు, ఎవరు బాగా ఆలోచిస్తున్నారు అనేది. నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు. ఈ వాక్యాలన్నీ కలిగినప్పుడు మనం గొడవలకు పోవడం, కొట్లాటలకు పోవడం, అపవిత్రమైన కార్యాలు చూడడము, చేయడము, ఆ వ్యభిచారంలో పడడము, ఇవన్నీ కూడా జ్ఞానము లేని వాళ్ళు చేస్తున్న క్రియలు. ఇవన్నీ కూడా ఒక వ్యక్తి అపవిత్ర కార్యాలు అంటే పరాయి స్త్రీ కానీ, పరాయి పురుషుడు కానీ ఆశిస్తున్నారు అంటే వాళ్ళు జ్ఞానము లేక ఆశిస్తున్నారు. అది దైవ జ్ఞానము లేక. ఇప్పుడు మనందరం ఉన్నామండి, కొన్ని సంవత్సరాలుగా దైవ జ్ఞానంతో నిండుకుంటున్నాం. మనం లోకం ఆలోచించినట్టుగా మనం ఆలోచించము. ఎందుకంటే మనము దేవుడికి దగ్గర అవుతున్న సంబంధులం, మనం దేవుడి సంబంధులం.
సో కాబట్టి మనం దేవుడికి వాక్యానుసారంగా మనం బ్రతుకుతున్నాము. సో అంటే దైవ జ్ఞానముతో, దైవ వాక్యంతో మనం నిండుకుంటున్నప్పుడు ఈ లోకానికి మనం దూరం అవుతుంటుంటాం. సో అప్పుడు మనకు తెలుస్తుంది. సో జ్ఞానం ఉన్న వాళ్ళు మాత్రమే ఆ వ్యభిచారాన్ని, ఆ నరహత్యను, ఆ దొంగతనం, అబద్ధాలు, మోసాలు చేయడం, అన్యాయాలు చేయడం, అక్రమాలు చేయడం, వీళ్ళంతా కూడా జ్ఞానము లేక నశించిపోయే వాళ్ళు చేసే క్రియలు ఇవన్నీ కూడా. అదే జ్ఞానం ఉన్నవాడట బుద్ధి కలిగి నడుచుకుంటాడట, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. కొంతమందికి ఎవరి ముందు ఏం మాట్లాడాలో కూడా తెలియదు, వాళ్ళకు జ్ఞానము లేదు. కాబట్టి ఎవరి ముందు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఇంట్లో ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి, సంఘం దగ్గర ఎలా ఉండాలి, కాపరి దగ్గర ఎలా ఉండాలి, ఎవరి దగ్గర ఎలా బిహేవ్ చేయాలి, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం అందరి దగ్గర ఒకేలాగా బిహేవ్ చేస్తే అది కరెక్ట్ కాదు. సో ఒక కాపరి దగ్గర ఎలా బిహేవ్ చేయాలి, ఇంట్లో కుటుంబ సభ్యుల దగ్గర ఎలా బిహేవ్ చేయాలి, భార్య దగ్గర, తల్లి దగ్గర, భర్త దగ్గర ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ కూడా నువ్వు జ్ఞానం ఉన్నప్పుడే ఇవన్నీ చేయగలుగుతావు. సో బుద్ధి కలిగి నడుచుకుందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును. సో సామెతలు 5వ అధ్యాయం 3వ వచనం, జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోట మాటలు నూనె కంటే నునుపైనవి. సో ఇక్కడ దేవుడు ఏం చెప్పబోతున్నాడు అంటే, జార స్త్రీ అంటే పరాయి స్త్రీ కావచ్చు, లేకపోతే వ్యభిచారం చేసే స్త్రీ కావచ్చు, దేవుడి దృష్టికి అత్యధికమైన పాపము, మహాఘోర పాపము. ఒక స్త్రీ, ఈ యొక్క పురుషుడు కానీ, ఒక స్త్రీ కానీ పరాయి పురుషుని, పరాయి స్త్రీని కావాలని కోరుకోవడం దేవుడి దృష్టికి మహాపాపము అది. సో అందుకే జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి, దాని వలన కలుగు ఫలము ముస్ ముసిని పడినంత చేదు, అది రెండొంచుల కత్తి అంత పదును కలది. ఇప్పుడు చూడండి, భూలోకం అంతా కూడా ఇల్లీగల్ రిలేషన్షిప్తో నడుస్తుంది. ఏ దేశంకి వెళ్ళినా కూడా ఇల్లీగల్ రిలేషన్స్ ఇప్పుడు ఎక్కువయ్యాయి. ఒకప్పుడు ఇలా లేకుండే, కానీ ఇప్పుడు చాలా చాలా ఎక్కువ అవుతున్నాయి ఇల్లీగల్ రిలేషన్స్. ఇట్స్ ఏ నాట్ విల్ ఆఫ్ గాడ్, ఇట్స్ ఎ విల్ ఆఫ్ డెమాన్. సో అందరూ కూడా అపవాది చెరలోకి వెళ్తున్నారు. సో పరాయి స్త్రీని, పరాయి పురుషుణ్ణి వ్యామోహించడం అది దేవుడి దృష్టికి మహాపాపము, ఘోర పాపము. సో నరకానికి వెళ్ళడానికి అదొక ద్వారము. కాబట్టి దాని కలుగు ఫలము మూసిని పడినంత చేదు, రెండంచులకు అత్యంత పదును గలది. ఇప్పుడు చాలామంది కూడా గమనిస్తే, ఇప్పుడు అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళు, ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్న వాళ్ళకు ఎక్కువగా వాళ్ళకు మెంటల్ టెన్షన్స్, ఫ్యామిలీ టెన్షన్స్, పరువు నష్టము, ఆస్తి నష్టము, ఆరోగ్య విషయంలో నష్టము, ధన నష్టము, ఇవన్నీ కూడా జరుగుతాయండి. సో ఇల్లీగల్ రిలేషన్స్ ఆర్ వెరీ 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 డేంజరస్. కొన్ని కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక బ్రదర్ వచ్చి నా దగ్గరికి చెప్పాడు. సో ఇలా ఉంది నా పరిస్థితి అంటే, ఆయనకి ఏమైందంటే కంప్లీట్గా హెల్త్ ఇష్యూస్ అన్నీ వచ్చేసేసాయి బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఓన్లీ. సో తను ఇంకొక వివాహం జరిగినాక కూడా ఇంకొకరితో అలా ఉండడం. సో నేను ప్రే చేసి ఆ బంధకాల నుంచి విడుదల కలిగించడం జరిగింది. సో ఈ యొక్క ఇల్లీగల్ రిలేషన్షిప్ వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అండ్ పరువు నష్టము, ఆస్తి నష్టము, చాలా నష్టాలు జరుగుతుంటాయి. చాలామంది వెళ్తున్నారు ఆ యొక్క ఊబిలోకి. దాని తర్వాత వచ్చే నష్టాలు చాలా ఘోరంగా ఉంటాయి. అందుకే దేవుడు ఈ వాక్యం ద్వారా సంఘానికి ఏం చెప్పబోతున్నాడు అంటే, అది చాలా చేదు చేదు అనుభవాలు కలుగ చేస్తాయి. రెండంచుల కత్తి గల పదునగలది. సో అది ఎప్పటికైనా డేంజరే, అది ఎప్పటికైనా డేంజరే. సో ఇప్పుడు ఈ వాక్యం మిమ్మల్ని కాదు దృష్టిలో పెట్టుకొని, లోకాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. సో దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. చూసారా? సో ఈ వ్యభిచారం చేసే వాళ్ళట, అంటే ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకునే వాళ్ళట ఎక్కడికి వెళ్తారట? పాతాళానికి వెళ్తారు. అంటే పరలోకానికి కాదు, నరకానికి వెళ్తారని ఇక్కడ వాక్యం చెప్తుంది. సో అపవాది ఏం చేస్తున్నాడు? చాలా రోజుల నుంచి ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టించేసి ఎవరైతే పరలోకానికి వెళ్ళొద్దో వాళ్ళందరినీ కూడా చెరలో బంధించి వేసేసి పాతాళానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంటాడు. సో కాబట్టి వీ షుడ్ నాట్ ఎంకరేజ్ సచ్ యాక్టివిటీస్. ఎవరైనా చేస్తుంటే కూడా మనము ఆపగలగాలి, అంటే చెప్పగలగాలి, ఇది మహాపాపము, ఇది మహా తప్పు, సో దీనివల్ల నరకానికి వెళ్తారు అని చెప్పగలగాలి మనము. సో గైడ్ చేయగలగాలి. సో దాని వలన కలుగు ఫలము మూసిన పడినంత చేదు, అది రెండంచుల గల కత్తి అంత పదును గలది, దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. చూసారా? పాతాళానికి చక్కగా, నరకానికి చక్కగా తీసుకెళ్తుందట
ఈ వాక్యం ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడు సంఘానికి? ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఆర్ వెరీ వెరీ డేంజరస్. అందులో మీరు సుఖం ఉంటుంది అనుకోవచ్చు, లేకపోతే అందులో ఆనందం ఉంటుంది అనుకోవచ్చు, కానీ దాని వెనుకాల చాలా డ్యామేజ్ జరుగుతుంది అంటున్నాడు. అది జీవ మార్గమును ఏమాత్రంను విచారింపదు. సో ఒకవేళ ఇది ఈ ఊబిలో పడ్డ వాళ్ళు, అక్రమ సంబంధం అనే ఊబిలో పడ్డ వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళకు జీవం అనేది ఉండదు. వాళ్ళకు ఆస్తి నష్టము, పరువు నష్టము, ధన నష్టము అన్నీ జరుగుతుంటా ఉంటాయి. అనారోగ్య విషయాల్లో, అన్ని విషయాల్లో. ఇప్పుడు 10 మందికి తెలిస్తే కూడా సమాజంలో వాళ్ళకు విలువ ఉండదు. 10 మందికి తెలిస్తే కూడా వాళ్ళకు గౌరవ మర్యాదలు ఉండవు. సో అనేక డబ్బు ఖర్చు అవుతుంటా ఉంటుంది. సో ఏమాత్రం నువ్వు విచారింపదు, దానికి తెలియకుండానే దాని పాదములు అటు ఇటు తిరుగును. కుమారులారా, నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశం నుండి తొలగకుడి. సో ఇది ఉపదేశం నుండి తొలగకూడదు. సో బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది ఏమని? అక్రమ సంబంధము ఎంకరేజ్ చేయను అని చెప్తుంది. సో కాబట్టి ఒకసారి వివాహము జరిగిన, లేకపోతే వివాహం జరగక ముందైనా కూడా ఏ పరాయి స్త్రీని కావచ్చు, ఏ పరాయి పురుషుని కావచ్చు, కావాలని కోరుకోవడం దేవుడి దృష్టికి మహాపాపము. సో జారస్త్రీ, పరాయి స్త్రీ దగ్గరికి వెళ్ళడము అది ఉత్తమమైన పని కాదు అని సామెతల 5వ గ్రంథం ద్వారా దేవుడు జ్ఞానాన్ని లోకానికి ఇస్తున్నాడు. సో దానిలో మరణమే ఉంది, జీవం లేదు. ఆ అక్రమ సంబంధంలో ఊబిలో ఇరుక్కున్న వాళ్ళందరూ కూడా నరకానికే వెళ్తారు, పరలోకానికి రారు అని క్లియర్గా రాయబడి ఉంది. అందుకే అపవాది ఏం చేపిస్తున్నాడు? ఇలా ఇల్లీగల్ రిలేషన్స్కి అట్రాక్ట్ చేపించేసి అందరినీ కూడా బంధకాల్లో నెట్టేస్తున్నాడు. సో అపవాదికి కూడా తెలుసు ఏ వాక్యాన్ని ఫుల్ఫిల్ చేయకపోతే నరకానికి వెళ్తాము, ఏ వాక్యాన్ని ఫుల్ఫిల్ చేస్తే పరలోకానికి వెళ్తామో ఇవన్నీ కూడా తెలుసు. సో అందుకే అపవాది ఈ లోకాన్నంతా కూడా ట్రాప్ చేస్తున్నాడు. ఈ అక్రమ సంబంధాలని, డ్రగ్స్ అని, మాఫియా అని, లేకపోతే దొంగతనాలని, వ్యభిచారం అని వీటిని ఎంకరేజ్ చేపిస్తుంటా అంటాడు. మనుషుల ద్వారా మోటివేట్ చేపిస్తుంటా అంటాడు, టెంప్ట్ చేపిస్తుంటా అంటాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశం నుండి తొలగకుడి, నా ఉపదేశం నుంచి తొలగిపోకండి, నా మాట ఆలకించండి అని చెప్తున్నాడు. సో వాక్యం వినడం మాత్రమే కాదు, వాక్యానుసారంగా నడవాలి. ఇలాంటి బంధకాల్లో ఉన్న వాళ్ళకు కూడా మనము ఎడ్యుకేట్ చేయాలి, గైడ్ చేయాలి, వాళ్ళను విడుదల కలిగించాలి. జారస్త్రీ అండు ఛాయకు పోక, నీ మార్గము దానిని దూరంగా చేసుకొనుము, దాని ఇంటి వాకిటికి దగ్గరకు వెళ్ళకుము. సో సామెతలు 5వ గ్రంథం అంతా కూడా దేవుడు ఇల్లీగల్ రిలేషన్షిప్ గురించి చెప్తున్నాడు. సో ఇది అన్ని కంట్రీస్లలో ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పుడు మన దేశంలో చాలా తక్కువగా ఉండే, ఇప్పుడు మన దేశంలో కూడా చాలా విస్తారంగా పెరుగుతున్నాయి. సో ఒకసారి ఈ ఊబిలో పడ్డ వాడికి ఏది కనపడదు, ఎవరు కనపడదు. వాడికి భార్య ఉన్నది తెలియదు, పిల్లలు ఉన్నదని తెలియదు, లేకపోతే ఉద్యోగం ఉన్నదని తెలియదు. సో ఆ స్త్రీకి కూడా అలాగే భర్త ఉన్నారని తెలియదు. ఇప్పుడు భార్య ఉన్నారు, భర్త ఉన్నారు, అయినా కూడా ఇలాంటి అపవిత్రమైన కార్యాలు చేస్తున్నారు. సో వీళ్ళందరికీ కూడా మోక్షం అనేది ఉండదు, అంటే పరలోక రాజ్యం అనేది ఉండదు. కాబట్టి జారస్త్రీ నందు ఛాయకు పోక, నీ వాటి జోలికి వెళ్ళొద్దు అంటున్నాడు దేవుడు. పరాయి స్త్రీ జోలికి వెళ్ళొద్దు, పరాయి పురుషుడి జోలికి వెళ్ళొద్దు. పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకొనుము. సో ఆ ఇంటి వైపుకే వెళ్ళకు, ఆ మనిషి వైపునే చూడకు. సో దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకము, ఇంటి దగ్గరికి వెళ్ళకు అని అంటున్నాడు. సో కానీ ఇప్పుడు అందరికి కూడా ఇది చాలా ప్యాషన్ అయిపోయింది. లేకపోతే ఈవెన్ వివాహం కాని స్త్రీ పురుషులు కూడా గర్ల్ ఫ్రెండ్ లేకపోతే, బాయ్ ఫ్రెండ్ లేకపోతే ఒక ప్రెస్టేజ్ ఇష్యూ లాగా తీసుకుంటున్నారు. ఉంటే ఉంటే ప్రెస్టేజ్ అట, లేకపోతే ప్రెస్టేజ్ ఉండదట. అలాగే మ్యారేజ్ అయినాక కూడా ఇల్లీగల్ రిలేషన్స్ అనేది చాలా ఎక్కువ అవుతున్నాయి. సో ఇలాంటి వాటికి దూరంగా ఉండమంటున్నాడు. అలాంటి వాటి జోలికి వెళ్ళకు, ఆ మార్గం వెళ్ళకు, అటువైపు కూడా చూడకంటున్నాడు. చెడును కూడా చూడొద్దండి ఎప్పుడైనా కూడా. ఒక స్త్రీ వెళ్తుంది, సో వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వాలి. ఒక పురుషుడు వెళ్తున్నాడు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనియాలి. అలా చూడొద్దు. వేరే వేరే ఉద్దేశంతో ఏ స్త్రీని కానీ ఏ పురుషుని కానీ చూడొద్దు. సో చాలామంది కూడా ఆ కామంతో చూస్తుంటా అంటారు. సో అలా చూడొద్దు ఎప్పుడు కూడా. అది చూపుల ద్వారానే మొదలవుతుంటా ఉంటాయి. సో నువ్వు చూడొద్దు, అటువైపు కూడా చూడొద్దు, అటువైపు కూడా నువ్వు వెళ్ళొద్దు అని దేవుడు అంటున్నాడు. వాటి జోలికే వెళ్ళకండి అంటున్నాడు. ఎందుకంటే చాలా ఘోరమైన పాపము. ఈ పాపంలో పడ్డాడంటే మనిషి బయటికి రాలేడు. చాలామందికి కూడా మనం చూస్తున్నాము, అక్రమ సంబంధంలో ఉన్న వాడికి వాళ్ళకు పిల్లలు ఉన్నారు తెలియదు, ఉద్యోగం ఉన్నదని తెలియదు, లేకపోతే భార్య ఉన్నారని తెలియదు, పరువు ఉన్నదని తెలియదు, ఏది ఉండదు. సో ఆ ఊబిలో పడిపోతాడు వాడు, అంతే. సో ఆ ఊబిలో నుంచి రావడము చాలా కష్టమవుతుంటుంది. వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. చూసారా,
ఈ అక్రమ సంబంధాల వల్ల ఏమవుతుందట, బలము పోతుందట. అంటే యవ్వన బలము, నీకు కావాల్సిన గౌరవం, మర్యాద, ఆరోగ్యాలు ఎఫెక్ట్గా పడుతుంటాయండి ఇవి. ఇల్లీగల్ రిలేషన్స్ ద్వారా చాలా హెల్త్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. ఇల్లీగల్ రిలేషన్స్ ద్వారా చాలా డబ్బు నష్టం, పరువు నష్టం జరుగుతుంటుంది. నీ జీవిత కాలము ఇచ్చివేతువు. చూసారా, నువ్వు లైఫ్ లాంగ్ అంతా సుఖంగా ఉండవు. ఆ ఆ ఊబిలో పడ్డాక సంతోషంగా ఉండవు. భయంగా బ్రతకాల్సి వస్తుంది. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందురు. చాలామంది అంతే కదా, ఇప్పుడు అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళకు కూడా వాళ్ళు ఆస్తులు రాసించడం, సో ఆస్తులను ఇవ్వడము, సో అంటే నువ్వు కష్టపడి సంపాదించి అన్యాయంగా అక్రమంగా ఇంకొకరికి దారపోయడం అన్నట్టే. సో ఆస్తి వలన తృప్తి పొందురు, నీ కష్టాజీతము అన్యుల ఇల్లు చేరును. సో చూసారా, ధన నష్టము. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, ఈ అక్రమ సంబంధాల వల్ల ధన నష్టము జరుగుతుంది అంటున్నాడు. ఇంతకుముందు పరువు నష్టము, ఇంతకుముందు ఇంకా ఏంటిది, నరకానికి దారి తీస్తుంది, అంధకారంలోకి వెళ్ళిపోతుంది. సో చీకటితో నిండుకుంటారు. ఒకటి, ఈ అక్రమ సంబంధం చేసే వాళ్ళందరూ కూడా చీకటి సంబంధులు. వాళ్ళు చీకట్లో కూడుకుంటారు, ఆ అంధకార సంబంధాలతో కూడుకుంటారు. వాళ్ళు అందులో నుంచి బయటికి రాలేరు. ఆ చీకట్ల నుంచి వెలుగు రావాలంటే ఇక వాళ్ళు వాక్యం చదువుకొని ప్రార్థించుకొని జయించాల్సిందే. తుదకు నీ మాంసంను నీ శరీరంను క్షీణించినప్పుడు, చూసారా, ఇప్పుడు ఆరోగ్యము పాడైపోతుంది. ఇక్కడేమో ఆస్తి నష్టం అవుతుంది, ధన నష్టము జరుగుతుంది. ఇప్పుడేమో నీ మాంసము నీ శరీరం క్షీణించినప్పుడు అంటే నీ యొక్క అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయంట. అంటే సో చాలామంది నేను చూస్తున్నాను, ఈవెన్ మన రియల్ టైంలో కూడా మనం చూసినప్పుడు తన వచ్చే సంపాదన అంతా అన్యాయంగా అక్రమంగా ఇలా వ్యభిచారానికి ఖర్చులు పెట్టడం, లేకపోతే ఆ అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోవడం. చాలామందిని చూశాను నేను. చాలామందికి వాళ్ళకి తెలియదు, హెల్త్ ఎఫెక్ట్ వస్తున్నాయి. నేను చెప్పాను, కొంతమందికి కూడా ప్రొఫెస్ ఇచ్చాను, సో యూ డిడ్ దిస్ మిస్టేక్, అందుకే మీకు ఈ హెల్త్ ఇష్యూ. అవును బ్రదర్, నాకు ఉంది, దాని నుంచి నేను విడుదల పొందుకోలేకపోతున్నాను, మెంటల్ ప్రెషర్ అవుతుంది నాకు, నాకు ఎప్పుడెప్పుడు భయంగా ఉంటున్నాను, ఎప్పుడెప్పుడు ఇక సుఖంగా ఉండలేకపోతున్నాను అని ఇలా నాకు టెస్ట్ మోనీస్ కూడా చెప్పారు. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఓన్లీ. ఇట్స్ ఎ కర్స్, అదొక శాపము. అది అక్రమ సంబంధం అనేది అది ఆశీర్వాదం అనుకుంటున్నారు చాలామంది. అదొక శాపం, ఒక కర్స్. అది నెట్టివేస్తుంటుంది ఎక్కడికి, ఆ యొక్క నరకానికి నెట్టివేస్తుంటుంది. సో శాపగ్రస్తులందరూ నరకానికి వెళ్తుంటా అంటారు. సో ఇది ఒక శాపము, కర్స్. అది వాటి జోలికి వెళ్ళొద్దని దేవుడు చెప్తున్నాడు. దానివల్ల పరువు నష్టము, ఇక్కడ ఆస్తి నష్టము, కష్టాజీతము ఉండదు, అన్యుల ఇల్లు చేరును. సో నీ మాంసము నీ శరీరము కూడా క్షీణిస్తుంది అని చెప్తున్నాడు. సో సామెతల 5వ గ్రంథం మొత్తం కూడా దేవుడు ఈ యొక్క ఇల్లీగల్ రిలేషన్స్ ఎంత డేంజరో జ్ఞానం ఇస్తున్నాడు లోకానికి. అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపునెట్ల తృణీకరించను. సో వాళ్ళకి తెలుసు, నాకు భార్య ఉంది, భర్త ఉన్నారు, పిల్లలు ఉన్నారు, నేను ఇలా వెళ్ళడం తప్పు అని తెలుసు, తెలిసి కూడా చేస్తుంటా అంటారు. తెలిసి, అందరికీ తెలుసు ఇల్లీగల్ రిలేషన్స్ ఆర్ వెరీ వెరీ డేంజరస్ అని. ఎందుకంటే అపవాది అలా ప్రేరేపించి అందరినీ కూడా నెట్టివేస్తుంటా అంటాడు అందులోకి. కానీ మన బుద్ధి ఏమైంది? సో బుద్ధి అనేది మనం వాడుకోవాలి. అందుకే ఈ జ్ఞానము లేని వాళ్ళు, తెలివి లేని వాళ్ళు ఇలాంటి ఊబిలో పడుతుంటా అంటారు. అర్థమవుతుందా అండి? సో జ్ఞానం ఉన్నవాడు తెలివిగా ఆలోచిస్తాడు. ఆ రోజు యోసేపుకి ఒక పరీక్ష వచ్చింది. తన సొంత యజమానుడి భార్యనే పాపం చేయమని ప్రేరేపిస్తే, అమ్మో నేను పాపం చేయను, నా దేవుడికి తెలిసిపోతుంది, ఆయనకు నేను విరోధంగా శత్రువునవుతాను, నా దేవుడి యొక్క ప్రత్యక్షతను కోల్పోతాను. చూసారా, జ్ఞానవంతుడు అలా ఆలోచిస్తాడు. అదే జ్ఞానం లేని వాడైతే అలాగే పాపం చేసి ఉండొచ్చు. కానీ యోసేపు మంచి జ్ఞాని, మహాజ్ఞాని, ఆయన పాపంలో పడకుండా కాపాడుకున్నాడు. సో మనం కూడా జ్ఞానంతో నిండుకోవాలి, అప్పుడు నువ్వు పాపంలో పడలేవు. జ్ఞానంతో నిండుకున్నప్పుడు నువ్వు తెలివిగా నడుచుకుంటావు. ఏది మంచి, ఏది చెడు, ఏది రైటు, ఏది రంగు, ఏది దేవుడికి ఇష్టము, ఏ దేవుడికి ఇష్టం ఉండదు, ఇవన్నీ కూడా జ్ఞానవంతులు మాత్రమే నడుచుకుంటారండి. అందుకే అజ్ఞానులే వ్యభిచారాన్ని చేస్తుంటా అంటారు, అజ్ఞానులే నరహత్య చేస్తున్నారు, అజ్ఞానులే అపవిత్రమైన అపరిశుద్ధమైన కార్యాలు చేస్తున్నారు. అందుకే మనందరము కూడా జ్ఞానంలో నడుచుకోవాలి. నా బోధకులు నా మాట నేను వినకపోతిని, నా ఉపదేశాలకు నేను చెవి ఒగ్గలేదు. చూసారా, అంత నష్టం జరిగిన తర్వాత మనిషి ఇలా బాధపడతాడట. ఎలా, ఈ అక్రమ సంబంధాల ఊబిలో పడి అందరికీ తెలిసిపోయి పరువు నష్టం కలిగి, అనారోగ్య నష్టం కలిగి, ధన నష్టం కలిగి, లాస్ట్కి చివరికి వాడి స్టేజ్ ఏమవుతుందంటే, అయ్యో నేను ఒకరు చెప్తే వినకపోతేనే, నా హృదయం గద్దింపునెట్లా తృణీకరించనే. హృదయం కూడా చెప్తుంది అక్రమ సంబంధం తప్పు చేయొద్దు, దొంగతనం తప్పు చేయొద్దు, మోసాలు తప్పు చేయొద్దు అని హృదయం చెప్తుంటా. చెప్పినప్పుడు మనం వినాలి కదా. నా బోధకుల మాట నేను వినకపోతేనే, నా ఉపదేశములకు నేను చెవి ఒగ్గలేదే. సో అంత నష్టం జరిగినప్పుడు మనిషి రియలైజేషన్కి వస్తాడు. అప్పుడు
నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్టమును లోబడుటకు కొంచెమే ఎడమాయను. మనందరం ఒక సంఘంలో నివసిస్తున్నామండి. సొసైటీలో మనం గౌరవ మర్యాదలు కాపాడుకోవాలి. సొసైటీలో ఎప్పుడైనా మనము గౌరవంగా బ్రతకాలి. ఎలా పడితే అలా బ్రతకంగా, దొంగలాగా కావచ్చు, వ్యభిచారిలాగా కావచ్చు, లేకపోతే కొంతమందికి ఎవరేమనుకుంటే నాకేంటి, నాకు నచ్చిన అమ్మాయితో నేను తిరుగుతాను, నాకు నచ్చిన స్త్రీతో పురుషుడితో నేను తిరుగుతానని అంటారు. కానీ నేను సమాజ సంఘముల మధ్య నుండి నన్ను ప్రతి విధమైన దౌష్టమును లోబడుటకు కొంచెమే ఎడమాయెను, అవి నీవు చెప్పుకొనుచు మూలుగుచు నుందువు. చూసారా, మనం ఈ సంఘంలో ఉన్నప్పుడు 10 మంది మంచిగా బ్రతికి మంచి పేరు తెచ్చుకోవాలి, కానీ చెడ్డగా పేరు తెచ్చుకోవద్దు. ఒకవేళ నువ్వు మంచిగా ఉండి చెడ్డ పేరు వచ్చినావా, అది పర్లేదు. కానీ చెడ్డగా ఉండి నువ్వు చెడ్డ పేరు తెచ్చుకొని ఆ సమాజంలో నువ్వు గౌరవ మర్యాదలు పోగొట్టుకోవద్దు. ఎందుకంటే రెస్పెక్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ వరల్డ్. మనము రెస్పెక్ట్ రావాలంటే మనం చేసే మంచి పనులు బట్టి రెస్పెక్ట్ పెరుగుతుంది, కానీ ఇట్స్ కెనాట్ డిమాండ్. రెస్పెక్ట్ కెనాట్ డిమాండ్, ఎప్పుడు కూడా డిమాండ్ చేయలేము. నీ సొంత కుండలోనికి నీళ్లు పానము చేయము, నీ సొంత బావిలో ఉబ్బుకు జలము త్రాగుము. సో ఆల్రెడీ నీకు భర్త ఉంది, ఆల్రెడీ నీకు భార్య ఉంది. నీ పొరుగువాడిది ఆస్తిని ఆశించకు, నీ పొరుగువాడిది నీ ఇల్లు ఆశించకు, ధనాన్ని ఆశించకు, పరాయి స్త్రీని పరాయి పురుషుణ్ణి ఆశించకు, వాడి పొలాన్ని, వాళ్ళ యొక్క కార్లను బంగ్లాలను దేన్ని ఆశించకు. నీకున్న దాంట్లో ఏదో ఉంది కదా, నీ సొంత కుండలో నీళ్లు నువ్వు తాగు. ఇప్పుడు చాలామంది పెళ్ళయి ఇంకా పరాయి స్త్రీ గురించి ఎందుకు ఆలోచించడు? అలా నీకు భార్య ఉంది కదా, నీకు భర్త ఉన్నాడు కదా, పరాయ పురుషుడి గురించి ఎందుకు ఆలోచించడం? అందుకే నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము, నీ సొంత బావిలో ఉబ్బుకు జలము త్రాగుము. నీ ఊటల బయటికి చెదిరిపోదగున, వీధులలో అవి నీటి కాలువగా పారదగున. సో నీకు దేవుడు ఏదో ఆశీర్వాదం ఇచ్చాడు, సో యూ షుడ్ సాటిస్ఫై విత్ దెమ్ ఓన్లీ. చాలామంది అదే తప్పు చేస్తున్నారు. పెళ్ళైంది, వివాహం జరిగింది, 2-3 పిల్లల నుండి కూడా ఇంకా అక్రమ మార్గాలకు వెళ్తున్నారు. ఈవెన్ స్త్రీలు అలాగే వెళ్తున్నారు, పురుషులు అలాగే వెళ్తున్నారు. ఆల్రెడీ నీకు పిల్లలు ఉన్నారు, చూసుకో. ఆల్రెడీ నీకు వివాహం జరిగింది, నీ భార్యను చూసుకో, నీ భర్తను చూసుకో. వాటి జోలికి వెళ్ళొద్దు, వాటి వైపు కూడా చూడకు. నీకు ఇచ్చిన దాంట్లో తృప్తిగా ఉండు. నీ ఇంట్లో నీళ్లు నువ్వు తాగు, నీ సొంత బావిలో ఉప్పుకు జలమును త్రాగము. నీ ఊటల బయటికి చెదిరిపోదగున, వీధులలో అవి నీటి కాలువగా పారదగున. అంటే నువ్వు చేసే కష్టార్జితం బయటికి వెళ్ళకూడదు ఎప్పుడైనా కూడా. ఒకటండి, మనం సంపాదించే సంపాదన కూడా దేవుడు చూస్తాడు, ఎలా ఖర్చు పెడుతున్నావని. సో నువ్వు లిక్కర్కి ఖర్చు పెడుతున్నావా, లేకపోతే వ్యభిచారాలకు ఖర్చు పెడుతున్నావా, లేకపోతే అపవిత్ర కార్యాలకు ఖర్చు పెడుతున్నావా, ఇవన్నీ చూస్తాడు దేవుడు. సో ఎవ్రీ మనీ విల్ గివెన్ బై గాడ్, అండ్ వాట్ ఎవర్ యూ మనీ యూఆర్ స్పెండింగ్ గాడ్, వాట్ ఎవర్ యువర్ మనీ స్పెండింగ్, దట్ విల్ బీ కౌంట్ బై గాడ్. సో మనం ఈ మనీకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఎప్పుడైనా. చాలామంది ఇలాంటి వాటి ఇల్లీగల్ రిలేషన్ కూడా చాలా ఖర్చులు పెడుతుంటా అంటారు. సో దేవుడికి అవన్నీ తెలుసు. సో నీకు దేవుడు జీతం ఇచ్చాడు, అది నువ్వు లిక్కర్ షాప్కి ఇస్తున్నావు, లేకపోతే వ్యభిచారం చేయడానికి ఉపయోగిస్తున్నావు. సో దట్ ఈస్ నాట్ ఏ బ్లెస్సింగ్. ఎప్పుడైనా దేవుడు ఇచ్చిన మనని కొంత మనీని మనము ఏం చేయాలి, దశమ భాగాన్ని సంఘానికి ఇవ్వాలి, కొంత పేదలకు ఇవ్వాలి, కొంత వృద్ధులకు ఇవ్వాలి, లేని వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు నీ ధనము మహాభివృద్ధి జరుగుతుంది. దాంట్లో నీకు ఆనందం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. ఎప్పుడైతే నీకు వచ్చే డబ్బుని ఇలా లిక్కర్స్ కానీ లేకపోతే వ్యభిచారాన్ని కానీ ఖర్చు పెడుతుంటాంటావో, నీకు వచ్చే ధనాన్ని ఎప్పుడైతే ఇలాంటి అపవిత్రవాదికి ఖర్చు పెడుతుంటాంటావో, అవన్నీ కూడా నీకు అనారోగ్య పాలు చేస్తుంటే లేమితనం తీసుకొస్తుంది. అందుకే నీ ఊటలు బయటికి చెదిరిపోదగున, అంటే నీ ఇంట్లో ఉన్న ఆస్తి బయటికి చెదిరిపోతుంది. వీధులలో అవి నీటి కాలువలుగా పారదగున, అంటే వీధిలోకి ఇట్లా వెళ్తుంటా ఉంటుంది, మన మనీ ఫ్లో వెళ్ళిపోతుంటా ఉంటుంది మన చేతిలో నుంచి. సో ఇవన్నీ కూడా అపవిత్ర కార్యాలు. నాకు ఒక స్త్రీ వాళ్ళ హస్బెండ్ డ్రింక్ చేయడానికి మనీ ఇస్తుందట, విశ్వాసి. నేను చెప్పాను అలా ఇవ్వద్దు, అది దేవుడి దృష్టికి పాపము. ఎందుకంటే యు ఆర్ ఇన్వెస్టింగ్ మనీ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెల్. సో ఈ లిక్కర్ షాప్స్, వ్యభిచారము, ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ దట్ ఏరియా, సో యు ఆర్ ఇన్వెస్టింగ్ కింగ్డమ్ ఆఫ్ హెల్. గుర్తుపెట్టుకోవాలి అది మనం ఎప్పుడైనా కూడా. ఇప్పుడు సిగరెట్ స్మోకింగ్, డ్రగ్స్ కొనడానికి డబ్బులు ఖర్చు పెడుతున్నాం, సిగరెట్ తాగడానికి డబ్బులు ఖర్చు పెడుతున్నాం, లేకపోతే మందు తాగడానికి లిక్కర్ తాగడానికి డబ్బులు ఖర్చు పెడుతున్నాం, లేకపోతే వ్యభిచారం చేయడానికి డబ్బులు ఖర్చు పెడుతున్నాం. సో దీస్ ఆల్ ఆర్ యు ఆర్ స్పెండింగ్ మనీ టు హెల్. సో కింగ్డమ్ ఆఫ్ హెల్ అంటే నరకానికి సంబంధించిన వాటి మీద నువ్వు డబ్బు ఖర్చు పెడుతున్నావు. కాబట్టి
సో స్పెండ్ యువర్ మనీ విత్ వాయిస్ అంటే జ్ఞానంతో నీ మనీని ఖర్చు పెట్టు. సో అది నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా దేవుడికి మహిమ కలగాలి. సో నీ ఫుడ్ కోసం ఖర్చు పెడుతున్నావు, ఇట్స్ ఎ గుడ్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. నువ్వు మంచి బట్టలు కొనుక్కోవాలని ఖర్చు పెడుతున్నావు, ఇట్స్ ఎ గుడ్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. అలాగే నువ్వు మంచి సంఘాన్ని కట్టాలని దశమ భాగాన్ని ఇస్తున్నావు, ఇట్స్ వెరీ 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 గుడ్, దేవుడి సంఘాలకు ఇవ్వడం. అలాగే పేదవాళ్ళకి ఇస్తున్నావు, అది కూడా వెరీ 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 గుడ్, చాలా మంచి కార్యము. పేదవాళ్ళ కడుపులో నీ యొక్క నువ్వు సంపాదించిన సంపాదన విత్తుతున్నావు. అంతేకాని వ్యభిచారం చేయడానికో లేకపోతే కొంతమంది నరహత్య చేయడానికి ₹1,00,00,000 ఇస్తాం, 2 కోట్లు ఇస్తాము. సో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రైట్, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రైట్. సో నువ్వు కింగ్డమ్ ఆఫ్ హెల్కి నువ్వు ఖర్చు పెడుతున్నట్టు. అవి నీటి కాలువగా పారదగున, అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలెను కదా. సో మనం సంపాదించే సంపాదన మనమే ఆశీర్వాదం పొందుకోవాలి, అంటే మనమే అనుభవించగలగాలి, ఒక పేదవాళ్ళు కూడా అనుభవించగలగాలి. కానీ ఎవరో ఇప్పుడు కొంతమంది దాచి దొంగల పాలు చేసిందంటారు, కొంతమంది జీవితాంతం కూడా పెడతారు డబ్బుని, కానీ వాళ్ళు తినరు, ఇంకొకరిని తిననియరు, అది కాస్త దొంగలు వచ్చి పట్టుకొని వెళ్తుంటా అంటారు. సో అన్యులతో నీతో కూడా అనుభవింపకుండా అవి నీకే ఉండవలెను కదా. నీ ఊట దీవెన నొందును, నీ యవన కాలపు భార్య అందు సంతోషింపుము. సో నీకు భార్య ఉంది, నీకు భర్త ఉన్నాడు, సంతోషించు అంతే. సో వై ఆర్ యూ లుకింగ్ ఫర్ సెకండ్ ఆప్షన్ అండ్ మల్టిపుల్ ఆప్షన్స్? సో అలా ఎప్పుడు ఆప్షన్స్ కోసం వెతకద్దు. సో నీకు భార్యనిచ్చాడు, నీకు భర్తనిచ్చాడు, యూ షుడ్ హ్యాపీ. ఎందుకు పక్కవాడి భార్య గురించి పొగడము, పక్కవారి భర్తను పొగడడం ఎందుకు? నీ భర్తలో నీకు మంచి గుణాలు ఉన్నాయి చూడు, నీ భర్తలో మంచి మంచి గుణాలు ఉన్నాయి చూడు. అంతేగాని పక్కవాడి భర్తలో ఆ గుణం ఉంది, ఈ గుణం ఉంది, వాళ్ళ ఆయన అది కొనిచ్చాడు, వీళ్ళ ఆయన ఇది కొనిచ్చాడు, వాళ్ళ ఆవిడని బాగా చూసుకుంటున్నాడు, నీ భార్య కూడా నిన్ను చూసుకుంటుంది, నీ భర్త కూడా నిన్ను చూసుకుంటున్నాడు. సో ఫస్ట్ ఐడెంటిఫై పాజిటివ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ పార్ట్నర్. ఎందుకు పక్కవాడి భార్యను పొగడడం, పక్కవాడి భర్తను పొగడడం ఎందుకు? నీ ఊట దీవెన నీ నొందును, నీ యవన కాలపు భార్య అందు సంతోషింపుము. సో నీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, నీకు పిల్లలు ఇచ్చిల్లని సంతోషించు, నీకు భార్య పిల్లలు ఉన్నారని భర్త ఇచ్చారని సంతోషం. చాలామంది కూడా వాళ్ళ భర్తల గురించి వేరే వాళ్ళ దగ్గర నెగిటివ్గా మాట్లాడుతూ అంటారు, అండ్ వేరే వాళ్ళ భర్తల గురించి ఏమో పొగుడుతుంటా అంటారు. తెలుసా, మనం ఇంట్లోకి వెళ్ళి చూడం కదా. చాలామంది భర్తలు కూడా వాళ్ళ ఇంటి భార్యనేమో ఎలా పడితే అలా మాట్లాడుతుంటా అంటారు, వేరే వాళ్ళ భార్యల గురించి ఏమో పాజిటివ్గా మాట్లాడుతుంటా అంటారు. సో దట్ ఈస్ నాట్ రైట్. సో నీకో భార్యనిచ్చాడు దేవుడు, నీకో భర్తనిచ్చాడు, నీకో పిల్లల్నిచ్చాడు, సాటిస్ఫైగా ఆ కుటుంబాన్ని కట్టుకో, ఆ కుటుంబాన్ని నువ్వు చక్కదిద్దుకో. భార్య యందు సంతోషింపుము, భర్త యందు సంతోషింపుము, నీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి సంతోషించుము, కానీ లేటివాడి గురించి ఆలోచించకు. చాలామంది కూడా ఆ ఇంటి వాళ్ళ భర్త ఆయన ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, ఈ బట్టలు వేస్తాడు, బ్రాండెడ్ వేస్తాడు, ఎందుకు? ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. నెవర్ కంపేర్ యువర్ వైఫ్ విత్ అదర్స్ వైఫ్, నెవర్ కంపేర్ యువర్ హస్బెండ్ విత్ యువర్ అదర్స్ హస్బెండ్స్. ఓకే, మన భార్యను కావచ్చు, మన భర్తను కావచ్చు, ఇంకొకరి భర్తతో కంపేర్ చేయొద్దు, ఇంకొకరి భార్యతో కంపేర్ చేయొద్దు. ఆ జ్ఞానులే అలా చేస్తారు. సో సామెతలు 5వ అధ్యాయం 19వ వచనం, ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి పొందుచడము, ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండము. సో పరాయి స్త్రీ దగ్గరికి వెళ్ళకుండా నీకు ఆల్రెడీ దేవుడు నీకు సొంత పురుషుణ్ణి, సొంత స్త్రీని ఇచ్చాడు కదా. సో తృప్తి పొందు అంటున్నాడు, ఎల్లప్పుడూ తృప్తితో. ఆమె ప్రేమ చేత నిత్యమై బద్ధుడవై ఉండుము. సో ఆమె ప్రేమను కలిగి ఉండు, ఆమెతో సావాసం చేయి, ఆమెతో అర్థం చేసుకో, ఆమెతో గడుపు నువ్వు అని దేవుడు చెప్తున్నాడు. నా కుమారుడా, జారస్త్రీ అందు నీవేళ బద్ధుడవై ఉందువు, పరస్త్రీ నీవేళ కౌగిలించుకుందువు. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నీ ఆయన గుర్తించును. చూసారా, దేవుడికి అన్నీ తెలుసు. పరాయి స్త్రీ దగ్గరికి వెళ్ళొద్దు, ఓన్లీ నీకు సొంత పురుషుడు ఉన్నాడు, హ్యాపీ ఫర్ దట్. సొంత స్త్రీ ఉంది, హ్యాపీ ఫర్ దట్. సో పరాయి స్త్రీ దగ్గరికి వెళ్ళొద్దు. నరుని మార్గంలో తెలుసు దేవుడికి, నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావు, ఏ నరహత్య చేస్తున్నావు, ఏ వ్యభిచారం చేస్తున్నావా, ఏం ఆలోచిస్తున్నావు, అన్నీ కూడా తెలుసు. వాని నడతలన్నిటిని ఆయన గుర్తించును. చూసారా, మనల్ని ఎవరు దొంగతనంగా వెళ్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, దొంగతనంగా ఇల్లీగల్ రిలేషన్స్ చాటుగా వెళ్తున్నారు, ఇల్లీగల్ రిలేషన్, కానీ దేవుడికి కనపడనిది అంటూ ఏది లేదు, సమస్తము ఆయనకు కనపడుతుంది. మనం ఏం చేసినా అది కనపడుతుందండి. సో అందుకే నువ్వు జారస్త్రీ, పరాయి స్త్రీ దగ్గరికి వెళ్ళొద్దు. సో దేవుడి దృష్టికి మాత్రం అది మహా పాపము, ఘోరమైన పాపము.
సో చీకటి శక్తులు మాత్రమే అలా చేస్తాయి, చీకటి సంబంధులు మాత్రమే అలా చేస్తారు. నీకు ఒక భార్యనిచ్చాడు కాబట్టి ఆ భార్యతో తృప్తి పొందుకో, నీ యొక్క భర్తనిచ్చాడు భర్తతో తృప్తి పొందుకో, లేని వాళ్ళ గురించి ఆలోచించకు. కాబట్టి నువ్వు పరాయి స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు అది నీకు ఆశీర్వాదము కానే కాదు, పరాయి పురుషుని ఆశించినప్పుడు ఆశీర్వాదము కానే కాదు. ఎందుకంటే ఈ లోకమంతా కూడా ఈ ఊబిలో పడిపోయింది. అందుకే ఈ సామెతల గ్రంథము 5వ అధ్యాయం ద్వారా దేవుడు మరి ఈ జ్ఞానం ఇస్తున్నాడు. సో వీటి జోలికి వెళ్ళొద్దు అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి నీకు ఇచ్చిన భార్యను బట్టి తృప్తిపడు, నీకు ఇచ్చిన భర్తను బట్టి తృప్తిపడు, కానీ లేని వాటి గురించి ఆలోచించదు. అలాగే నీ భర్తను కావచ్చు, నీ భార్యను కావచ్చు, ఇంకొకరి భర్తతో ఇంకొకరి భార్యతో కంపేర్ చేయొద్దు. ఎప్పుడు కూడా కంపేర్ చేయొద్దు. ఎవరికి ఉండాల్సింది వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఉండాల్సిన అందం వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఉండాల్సిన డబ్బు, ఎవరికి ఉండాల్సిన దర్జా వాళ్ళకు ఉంటుంది. అంతేకాని ఒకరి గురించి ఒకరిని ఆలోచించదు. పలానాయన వాళ్ళ భార్యకు బంగారం కొని పెట్టాడు, పలానాయన భార్య ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని ఎప్పుడు కూడా కంపేర్ చేయొద్దండి. నీ భార్యను నీ భార్యలాగానే చూడు, నీ భర్తను నీ భర్తలాగానే చూడు, కానీ ఇంకొకరి భార్యతో ఇంకొకరి భర్తతో కంపేర్ చేసి మాత్రము ఎప్పుడు చూడొద్దు. నరుని మార్గములు యెహోవాకు ఎరుగును, వాని నడతలన్నింటినీ ఆయన గుర్తించును. దుష్టుని దోషములు వానిని చిక్కుల పెట్టును, వాడు తన పాప 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 పాశము వలన బంధింపబడును. చూసారా, దుష్టులే, మంచివాడు ఎప్పుడైనా కూడా మంచిగా నిలబడతాడు, దుష్టుడు ఎప్పుడైనా కూడా పాతాళంలోకి వెళ్తాడు. వాడు చేసే పనులను బట్టి వాళ్ళు ఎప్పుడు కూడా నష్టపోతారు. మనం అనుకుంటాము వాళ్ళు మోసాలు చేసి అన్యాయాలు చేసి డబ్బులు ఆ డబ్బు ఆశీర్వాదం ఉండదండి. వాళ్ళ దాంట్లో ఆ డబ్బులో ఆనందం ఉండదు, సుఖం ఉండదు, ఆశీర్వాదం ఉండదు. శిక్ష లేక అట్టి వాడు నాశనమగును, అతి మూర్ఖుడు వాడు త్రోవ తప్పిపోను. చూసారా, జ్ఞానము లేని వాళ్ళే, మూర్ఖులే ఇలా తోవలు తప్పిపోతుంటారు. అంటే నువ్వు వ్యభిచారం చేయడం కూడా తోవ తప్పడం, నీకు ఒక భార్య ఉండి భర్త ఉండగా కూడా ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకుంటావు చూసారా, అది కూడా నువ్వు తోవ తప్పినట్టే. అది అజ్ఞానులు చేస్తారు, దుష్టులు చేస్తారు. వాళ్ళు చేసే ప్రతి పనికి కూడా రివార్డ్ వస్తుంటుంది, చెడ్డ రివార్డ్ వస్తుంటుంది. కాబట్టి సామెతల గ్రంథం ద్వారా నజరుడైన యేసయ్య ఈ లోకంతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా. ఇంకా ఎవరెవరైతే ఈ యొక్క ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఊబిలో ఉన్నారో ఈ వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. వాళ్ళందరినీ కూడా ఈ బంధకాల నుంచి విడుదల కలిగించిన ఆయన. అందులో సంతోషం ఉంది, ఆనందం ఉందని అనుకుంటున్నారు, కానీ అందులో ధన నష్టం ఉంది, ప్రాణ నష్టం ఉంది, పరువు నష్టం ఉంది, ఆస్తి నష్టం ఉంది తండ్రి. అయ్యా, ఈ ఊబిలో ఈ చెరలో ఎంతమంది అయితే చిక్కుకున్నారో వాళ్ళందరినీ కూడా విడుదల కలిగించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్.